Good morning, everyone. This is the 8th of October 2010, and we are now here interviewing a young lady who is now receiving treatment for MDR, that is multi-drug resistant tuberculosis. In her interview, which she is giving, the types of troubles and mistakes which she initially committed, and the way in which she has come to this level of receiving this very difficult to endure treatment, MDR treatment. Let us hear in this interview. అమ్మా, నువ్వు ఇప్పుడు ఎండిఆర్ మందులు మొదలు పెట్టినావు కదా, ఇప్పుడు ఒక సంవత్సరంగా వాడుతున్నావు కదా, గట్టిగా మాట్లాడమ్మా. అంత వీక్గా ఉన్నావా? అన్నం తిన్నావా? ఏమేమి తిన్నావు? మార్నింగ్ టిఫిన్ చేశాను. టిఫినే? అది ఏంటి నువ్వు తిన్నింది? ఇడ్లీ సార్. ఇడ్లీ ఎన్ని ఇడ్లీలు తిన్నావు? 3 తింటాను సార్. ఆకలి బాగా వస్తున్నది ఇప్పుడు? నీకు ఏదైనా అనారోగ్యంగా దగ్గు కానీ ఏదైనా ఉందా ఇప్పుడు? ఏం లేదు సార్. ఒక సంవత్సరం దాకా ఇప్పుడు ఈ మందులు మింగిన ముందు నీకు నీకు టీబీ వచ్చినాక 2007 అంటున్నారు కదా, నీ హిస్టరీ చూస్తే 2007లో నీకు టీబీ వచ్చినట్టుగా మేము రికార్డ్స్లో చూసినాం కదా. మరి ఆ సమయంలో నువ్వు మందులు సమంగా మింగినావా లేదా? ఒకటి ప్రజలకు చెప్తావా? నువ్వు CAT 1 సమంగా మింగావా లేదా? లేదు సార్, మింగలేదు. ఏ కారణం వల్ల నువ్వు మింగలేదు తల్లి? నువ్వు అప్పుడు 8th క్లాస్ చదువుతుండాలా నువ్వు? అవును సార్, 8th క్లాస్ చదువుతున్నాను. నాకు సడన్ గా దగ్గు ఫీవర్ రావడం వల్ల హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీసిరు. ఎక్స్రే తీసినాక ఇక్కడ రాశారు. ఇక్కడికి రాస్తే అప్పుడు వీళ్ళు తెమడ పరీక్ష చేసి నిర్ధారించారు టీబీ ఉందనేసి. అయితే దానికి టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది అన్నారు. 6 నెలలు క్రోస్ వాడమన్నారు. మరి అది నువ్వు సమంగా మింగలేదా? లేదు సార్. ఎందుకమ్మా, ఎందుకు మింగలేదు? నాకు టాబ్లెట్స్ అంటే అంత ఇష్టం ఉండదు. అది నాకు ఎప్పుడో ఒకసారి ఒక 3 days అట్లా వస్తే 2 days అట్లా మానేయడము అలా చేశాను. అప్పుడు 10 రోజులు కూడా మానేసావా? అవును సార్. మరి అదైనాక మళ్ళీ పడింది ట్రీట్మెంట్ అంతా అయినాక మళ్ళీ వచ్చేసినాక మళ్ళీ మా దగ్గరికి వచ్చినట్టుగా సూపర్వైజర్ నాతో చెప్పినారు నీ కేసు గురించి. అప్పుడు నీకు CAT మెడిసిన్స్ అనేది మొదలు పెట్టారు కదా, అప్పుడు ఇంజెక్షన్స్ కూడా ఇచ్చినారా? నీకు ఇంజెక్షన్స్ అంటే భయమా? భయం లేదా? భయం లేదు సార్. ఇంజెక్షన్ భయం లేదా? అరే, గోళీలు తింటే నీకు భయం ఉంది కానీ ఇంజెక్షన్ భయం లేదా? ఇంజెక్షన్స్ భయం లేదు సార్. కానీ అన్ని అట్లా అందరు అట్లా ఉండరు కదమ్మా, కొంతమంది అసలు ఇంజెక్షన్ అంటే పారిపోతారు. నువ్వైతే చాలా ధైర్యం ఎక్కువ ఉంది నీకు, చాలా బాగుంది. నాకు టాబ్లెట్స్ అంటే అలర్జీ. మరి ఈ రెండోసారి అయినా నువ్వు మందులు పూర్తిగా మింగావా అయితే లేదా? లేదు సార్. అయ్యో, ఎందుకు అట్లా చేసినావు మళ్ళా? మళ్ళా అంటే నాకు ఇష్టం అనిపించలేదు సార్, ఇంకా వాడాలని. అంటే అప్పుడప్పుడు ఒక 15 రోజులు కూడా మందులకు రాకుండా ఉన్నావా? అవును సార్. అప్పుడు మా సూపర్వైజర్ నీ దగ్గరికి వచ్చినారా? చాలా సార్లు తిరిగారు. ఏం చేశారు? నీ దగ్గర ఫోన్ కూడా ఏదైనా చేశారా? నాకు మా డాడీకి ఫోన్ చేసి అమ్మాయికి ఇట్లా మందులు వేయించండి, వేయించే చాలా బాగా అవుతుంది, అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేయండి, హాస్పిటల్కి పంపించండి అనేసి చెప్పారు సార్. ఇంటికి కూడా వచ్చారు సార్. ఇంటికి వచ్చి నన్ను బాగా బ్రతిమలారు. నీకు చాలా లైఫ్ ఉంది, నువ్వు వృధా చేసుకోకు, నువ్వు వచ్చి టాబ్లెట్స్ వేసుకుంటే చాలా బాగా అవుతావు, చాలా మంచిగా అవుతావు, నీకు అసలు ఈ రోగం మళ్ళీ తిరిగి రాదు అని చెప్పారు సార్. మరి అది చెప్పినా కూడా నువ్వు సమంగా మింగలేదా? లేదు సార్. సో అప్పుడు నీకు మా CAT అయినాక మళ్ళీ నీ ఆరోగ్యము బాగా ఉండక మళ్ళీ మా దగ్గర నువ్వే వచ్చినావు కదా. నువ్వే వచ్చినప్పుడు నువ్వు మా దగ్గర రాకముందు ఎక్కడైనా ప్రైవేట్గా వాడాలని చెప్పి ఎవరైనా సలహాలు చెప్తున్నారా మీకు? డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట సార్, ఇట్లా ప్రైవేట్లో వాడితే తగ్గిపోతుంది, 1 year వాడితే చాలా అనేసి అన్నారు. కానీ డాడీకి ఇష్టం లేదు, ప్రైవేట్ వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు, వాళ్ళు అసలు ఇట్లా మందులు వేసుకుంటుందని కూడా చూడరు, వేసుకొని వెళ్ళిపోయింది అనేసి ఊకుంటారు. కానీ అమ్మాయికి తగ్గిందా లేదా, ఇలా వేసుకుంటుంది, ఇలా ఉన్నది అనేసి అదేం పట్టించుకోరు. ఒకవేళ మందులు అయిపోయినా కూడా ఇది నీకు నెగిటివ్, నువ్వు మళ్ళీ రావాల్సిన అవసరం లేదన్నది ఏం చెప్పారు. ఇక్కడ ఈ డాడీ దాని కారణంగా వద్దనేసి ఇక్కడికి పంపించారు, శివానంద హాస్పిటల్కి. అక్కడ పంపించినప్పటి నుంచి అక్కడ వాళ్ళు బాగా కేర్ తీసుకుంటారు. ఇంటికి
ఇంటికి వస్తారు, ఇల్లు చూస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు. ఇంకా బాగాలేకపోయినప్పుడు వాళ్ళే తెచ్చి ఇస్తారు టాబ్లెట్స్. వాళ్ళే తెచ్చి ఇచ్చి వేసుకున్నాక వెళ్ళిపోతారు. వేసుకుంటుందా లేదా అనేది పర్టికులర్గా చూస్తారు. చూసి ఈ అమ్మాయి బాగుందా లేదా అనేది నెలకు ఒకసారి స్కూటమ్ ఎగ్జామ్ చేస్తారు. అంటే ఇప్పుడు CAT 4 గురించి నువ్వు చెప్తున్నావేమో కదా. CAT 4 దిగినావు కదా తల్లి నువ్వు. సో CAT 2 అనేది నువ్వు రెండోసారి కూడా సమంగా మింగకుండా ఉన్నప్పుడు నీకు మళ్ళీ CAT 2 రెండోసారి మేము స్టార్ట్ చేసాం కదా. నువ్వంతటి నువ్వే వచ్చినావు. నువ్వు మీ నాయన మీ స్నేహితులంతా ఇదంతా కూడా మీరు ఒకరితో మీరు మాట్లాడుకున్నాక నీకు ఉచిత శ్రేష్టమైన మందులు ఇక్కడే లభిస్తుందని చెప్పి అవగాహనతో మీరు వచ్చినారని చెప్పి నువ్వు ఇప్పుడు సాక్ష్యం చెప్పినావు కదా. సో ఈ CAT 2 కూడా రెండోసారి మేము మొదలు పెట్టినాకనే మందులు సమంగా నీకు అది పనిచేయడం లేదు అని చెప్పి తెమట పరీక్షలు మీకు చేస్తున్నప్పుడు తెలుసుకున్నాక నీకు MDR కేసు వచ్చిందేమో అని చెప్పి తెమట పరీక్షకి నిన్ను డబ్బిరిపోరాక పంపించినాం. అప్పుడు అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చినాక నువ్వు ఇప్పుడు 1 సంవత్సరముగా నువ్వు CAT 4 అనేది డాట్స్ ప్లస్ అనేది నువ్వు వాడుతున్నావు కదా. మరి ఇందులో నీకు ఎన్ని గోళీలు మింగవలసి వస్తుంది తల్లి నీకు? నాకు ఇందులో 6 months వరకు 13 టాబ్లెట్స్ 13 టాబ్లెట్స్ ఇచ్చారు సార్. మరి ఇప్పుడు అలవాటైందా తల్లి నీకు మందులు మింగడము? అలవాటు అయిపోయింది. నీకు ఇప్పుడు భయం లేదా? అంటే అందరినీ ఇట్లనే తప్పు అడుగులు పెట్టమని చెప్పి 13 గోళీలు మింగమని చెప్తావా? నీ సలహా ఏంటి ఇతరులకు ఇప్పుడు? సార్ ఫస్ట్ టాబ్లెట్స్ ఫస్ట్ డాట్నే వాడండి, CAT 1 వాడాలి. తర్వాతకి 13 టాబ్లెట్స్ అంటే అసలు ఎవరు ఓర్చుకోలేరు, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి CAT 1 రెగ్యులర్ గా వచ్చి కరెక్ట్ గా వాడితే తగ్గిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు సార్. చాలా సంతోషం అమ్మా. ఇంకా నీకు కొన్ని నెలలే ఉంటుంది మిగిలింది, ఓపిక వాడేసే. నీకు ఒక విషయం తెలుసో తెలీదో కానీ MDR కేసెస్లో బాగైన వాళ్ళు తక్కువ మంది అమ్మా. 100లో 40 మంది లేకపోతే 60 మంది చచ్చిపోతారు అసలు MDR రోగం మందులు పుచ్చుకుంటున్నప్పుడు కూడా. కాబట్టి దేశంలో మొండి రోగము, అతి మండి రోగము, అతి మండి రోగములను కూడా ఎదుర్కొనే ఆ భయంకరమైన విషయాలు చూస్తూ మేము పదే బ్రతిమలాడేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టీబీ పేషెంట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మరి కరెక్ట్గా డాట్స్ మందులు మట్టుకే మింగుకొని మిమ్మల్ని మీరే బాగు చేసుకుంటే మీకు బాగుంటుంది, దేశానికి బాగుంటుంది. వెనక డాక్టర్లకు కూడా మేము నిస్సాయమైన పరిస్థితులు ఎదుర్కొనే అవసరం లేకుండా అయ్యా నీ రోగానికి మాకు మందు లేదని చెప్పే పరిస్థితులు మాకు రానివ్వకుండా మిమ్మల్ని మీరే మాకు ఒక కళ్యాణంతో కూడిన విషయం దేశానికి మన దేశానికి మమ్మల్ని మనకు మన పిల్లలు కూడా ఒక మంచి ఒక భవిష్యత్తు మనం కలగాలంటే ఈ భయంకరమైన రోగం నుంచి మనము మేలుకొని జాగ్రత్తగా మందులు వాడుకొని మనమే బాగు చేసుకుంటే మనమే దీవించుకునేంత ఆశీర్వాదము ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.